నిజంగానే అటు కేసీఆర్ అయితే ఒక మాట అటు ఫస్ట్ రాగాడే ఫస్ట్ హైడ్రా పైన సంతకం చేస్తాను అండ్ ఫస్ట్ వీళ్ళు చేసే అంతగా కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా రియల్ ఎస్టేట్ దందా కోసమే దోపిడీ గూండాయిజం ఇవన్నీ కమెంట్స్ నిన్న మీరు వినడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇద్దరివి మాటలు చూస్తుంటే కూడా ఇద్దరు ఏమైనా డైవర్ట్ చేస్తున్నారా లేదంటే చిత్తశుద్ధితో ఇద్దరు మాట్లాడుతున్నారా అనేది కూడా చాలా కన్ఫ్యూజన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇద్దరు మాట్లాడిన దానిపైన? సునీత, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పార్టీలు ఏమనుకుంటున్నాయి అనేది పక్కన పెట్టేద్దాం. పార్టీలు ఏమైనా అనుకుంటాయి, రాజకీయ పార్టీలు ఏదైనా ఎవరి గురించి అయినా మాట్లాడుతుంటాయి, చాలా ఈజీగా చెప్పేస్తుంటారు. ఇక ప్రభుత్వాలు అంటవా, ప్రభుత్వం అనేది ఎట్లా ఉంది అనే విషయాన్ని పార్టీలు గమనిస్తున్నారు. పార్టీలు ప్రభుత్వం ఎట్లుంటుందన్న విషయం ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలు లేరు అనే విధంగా పార్టీలు మాత్రమే మాట్లాడుకోవడం బాధకరం. నిన్న మాట్లాడిన స్పీచ్ లోపల కేసీఆర్ గారు మాట్లాడిన స్పీచ్ లో కానీ లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న స్పీచ్ లో కానీ వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే, ఒకరేమో అరే మనం చచ్చిపోయినాం కదా బతికొస్తే బాగుండేదని ఒకరు మాట్లాడితే, అరే మనం తినే అన్నంలో మట్టి పడుతుందేమో అని ఇంకొకరు భయపడుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇటు రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారు, ప్రజలు వాళ్ళ స్పీచ్లలో ప్రజలు లేరు, నాయకులు మాత్రమే ఉన్నారు, అవకాశం మాత్రమే ఉన్నారు. అంటే నువ్వు ఎన్ని తిట్టాలే, నేనెన్ని తిట్టాలే, నువ్వేం తిట్టినావు నేనేం తిట్టినావు అనేది ఉంది. ఇక్కడ ఈ విధమైన చాలా ఎంటైర్ కేసీఆర్ స్పీచ్ చూడండి, దాంట్లో ఏది కూడా లేదు. ఓన్లీ వాళ్ళ అవకాశాల కోసము, వాళ్ళ స్థితిగతుల కోసము, ఎట్లా మనం ప్రజల్లోకి మళ్ళీ చొచ్చుకుపోవాలి, ఎట్లా మళ్ళీ అధికారంలోకి రావాలనే తాపత్రయం అనేది బీఆర్ఎస్. ఒకవేళ కనుక చేతిలోంచి జారిపోతే ఎట్లా అనే భయాందోళనలో ఉన్నది కాంగ్రెస్. అంటే ఈ రెండు పార్టీలు మీరు ప్రజల విషయాన్ని మర్చిపోయి మీ అంశాల కోసం మాట్లాడుకుంటూ రుద్దుతున్నారు అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది నెంబర్ 1 ప్రశ్న. నెంబర్ 2, ఇక్కడ ఉండే సమస్యలను కానీ ఏకరువు పెట్టాలంటే ఈ డిబేట్ సరిపోదు. ఈరోజు రాష్ట్రంలో ఉండే సమస్యలు కావచ్చు, గతంలో ఉన్న పాలకుల సమస్యలు కావచ్చు, ఈ రెండు విధాలమైన సమస్యలను చూస్తుంది ఏకరువు పెట్టాలంటే ఈ డిబేట్ సరిపోదు. మరి ప్రజలకు మీరు చేస్తున్నది చెప్తున్నది నిజంగా జరుగుతున్నదా అంటే లేదు. అంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేవంత్ తో పాటు మేము కూడా ఏం చెప్పామంటే, ఒకవైపు అహంకారము, ఇంకొక వైపు కులము, మరొక వైపు కుటుంబము, ఇంకా చెప్పాలంటే భూదోపిడి భూదాహం అనేది విపరీతంగా విరిగిపోయింది అనేది మాట్లాడారు. సేమ్ ఇప్పుడు యాజ్ గా రేవంత్ ప్రభుత్వంలో కూడా అదే కులం ఉన్నది, అదే కుటుంబం ఉన్నది. కులం అంటే మొత్తంగా మిగతా పార్టీలో ఉండే రెడ్డిలు కూడా ఇక్కడ ఉన్నారని నేను చెప్పదలుచుకోలేదు. కాంగ్రెస్ లో ఉండే ఆ రెడ్డిలు అనే విషయాన్ని మాత్రం మాట్లాడుకుందాం. సో అదే కులము, అదే కుటుంబము, అదే భూదందాలు, అదే దోపిడీ. ఇంకా కొత్తగా ఏమున్నది దీంట్లో మాట్లాడాలంటే? అంటే నువ్వు ఒక్కరి గురించి మాట్లాడడానికి, కేసీఆర్ గారు చెప్పడానికి ఆయన ప్రభుత్వంలో కనుక అంత ప్రత్యేకంగా జరిగి ప్రజలకు మంచి జరిగినట్టయితే ఓడిపోయేవాడు కాదు. రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు గొప్ప చేసినట్టు అవుతే ఈరోజు నువ్వు డబ్బా పట్టుకునే పరిస్థితి ఏర్పడేది కాదు. అంటే ఈరోజు నువ్వు ఆగమేఘాల మీద ప్రజల దగ్గరికి పరిగెడుతున్నట్టే నటించడం వల్ల ఏం ప్రయోజనం ఉంటది? ఏముండదు. అంటే ఈరోజు ఏది ఏమైనా కూడా నిన్న ఒకటి రేవంత్ ఒక మాట మాట్లాడారు. ఆయన పర్సనల్ జీవన్ రెడ్డి పర్సనల్ విషయాలు, నాదెండ్ల భాస్కర్ రావుతో కలవటాలు, ఎన్టీ రామారావుతో వెన్నుపోటు కూడటాలు అనే విషయాలు మాట్లాడాల్సింది. రాజకీయాలలో నీతి మంతులు ఎవరైనా ఉంటే నిజంగా వాళ్ళకు నేను కాళ్ళు కడిగి నెత్తిన తల్లుకుంటానండి. అంత నీతి మంతులు రాజకీయ నాయకులలో ఇప్పుడు ఎవరైనా ఉన్నట్టు అవుతాయి, డెఫినెట్ గా నా పని చేస్తాను. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గురించి జీవన్ రెడ్డిని మాట్లాడమంటే ఎక్కడి నుంచి మాట్లాడతాడు? ఇవన్నీ చెప్పాల్సిన పని కాదు, ఇది ప్రజలకు తెలిసిన విషయమే. అంటే ఈ రోజు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే ఆ లెవెల్కు వెళ్ళేసి నాయకులు ఒకరిని ఒకరు దిగదార్చుకుంటుంటే, ఒకరి మీద ఒకరు అంత రాక్షసంగా మూర్ఖత్వంగా దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటే,
ప్రజలు మీరిద్దరు నీతిమంతులని ప్రజలు ఎందుకు అనుకుంటారు? ఇది కదా మనం ఆలోచించాల్సింది. అంటే ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా, పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారా, ఆలోచన లేదనుకుంటున్నారా, లేకపోతే మన దోపిడీ, మన దొంగతనము, మన నీతి మల్ల వివరాలు ప్రజలు ఏం తెలియదు అనుకుంటారా? అంటే ఈ రోజు ఒకరి మీద ఒకరు దుర్మార్గమైన మీరు ప్రచారం చేసుకుంటున్నారు. అట్లా చెప్పాలంటే కోట్ల రూపాయలు ఈ రోజు ఒక బహిరంగ సభ పెట్టాలంటే వెచ్చించి పెట్టడం వల్ల మీరు ప్రజల కోసం కొట్లాడుతున్నది కాదు కదా. మీ బతుకుదెరువు కోసము ఆరాటమే, మీ బతుకుదెరువు కోసము ఇక్కడ జరుగుతున్న ఈ డిసిప్లే మాత్రమే. ఇది మీరు ప్రజాబలం అనుకుంటున్నారు కాదు, మీ పరపతిని చూపించుకోవడం కోసం. ఈరోజు రేవంత్ మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, ప్రజల కోసం ఒక్క మాట మాట్లాడినా కూడా అంటే ఒకటి జయరాం గారు, ఇంకొకటి ఏంటంటే కూడా సరే ఇవన్నీ విషయాలు ఒక ఎత్తు అయితే కూడా 40 years ఒక పార్టీతో ఉండి సడన్ గా బీఆర్ఎస్ లో జాయిన్ రావడమే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పడము, ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ కి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఈ పరిణామాలు కాంగ్రెస్ కి మైనస్ అవుతుందా? అంటే దీంట్లో మనము ఒకటి సునీత, ఇక్కడ రాజకీయాలు అన్నప్పుడు సరే కొంత అవినీతి ఉంటది, ఆరాటం ఉంటది, కొంత కార్యకర్తలను కాపాడుకునే క్రమం లోపల కొన్ని తప్పులు చెయ్యొచ్చేమో, చెయ్యాలేమో. అంటే మేము రాజకీయాలలో లేము కాబట్టి, రాజకీయ కండలు కప్పుకోలేదు కాబట్టి దాన్ని మేము జీర్ణించుకోము. ఒకవేళ మీ యాంగిల్లో చూసినట్టయితే అది చెయ్యాలేమో, కానీ మొత్తం దోసుకొని పోవడం కాదు కదా. ఈరోజు ఆ రోజు బీఆర్ఎస్ చేసింది, ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నది ప్రజలను దోసుకోవడమే కదా, భూములను కొల్లగొట్టడం. ఈ రోజు ఎవరి దగ్గరన్నా కనుక భూములు ఉన్నట్టు అవుతే బలవంతంగా ఈ రోజు కబ్జాలు పెట్టడం కళ్ళ ముందు కనిపిస్తుంది. అది ఎస్సీల భూములు, ఎస్టీల భూములు, బీసీల భూములు, లేకపోతే నిరుపేద రైతు భూములు కావచ్చు, రెడ్డి బ్రాహ్మణ ఇట్లాంటి ఎవరైనా తీసుకున్నా కూడా వాళ్ళకి ఏ దిక్కు మొక్కు లేదనుకుంటే అక్కడే జెండాలు పాతున్నారు, అక్కడే ఉండదు. దాని వెనకాల ఎవడున్నాడు రా అంటే ఎవడున్నాడో మనం చెప్పాల్సిన పని. రాజకీయ నాయకులే ఉంటారు, పార్టీలు వేరే ఉండొచ్చు, జెండాలు వేరే ఉండొచ్చు, కానీ సిరఫ్ ఉన్నది రాజకీయ నాయకుడు మాత్రమే. అంటే ఈ రోజు ఆ రాజకీయ నాయకుడు ఒక రాక్షసుడుగా మారిపోతూ ఉంటే, ప్రజలను అంత దారుణంగా కొల్లగొడుతూ ఉంటే, ఈ రోజు మళ్ళీ రాజకీయ నాయకులు మీరు నీతులు చెప్తుంటే ప్రజలు దాన్ని నమ్మాలి కదా. నిన్న నవ్వుకున్నాం ఇద్దరు స్పీచ్లు చూసిన తర్వాత. నాతోనే వేరే మిత్రులు కూడా ఉన్నారు, నేను ఒక యూనివర్సిటీలో మీటింగ్ లో ఉన్నా నిన్న. ఆ మిత్రులు వాళ్ళంతా చూసి స్టూడెంట్స్ నవ్వుకుంటున్నారు. అరే కళ్ళ ముందు ఇంత దుర్మార్గం కనిపిస్తున్నా కూడా ఎంత బాగా నీతులు చెప్తున్నారు, ఎంత బాగా దోపిడీ చేసి కూడా ఇంత డ్రామా ప్లే చేస్తున్నారని నవ్వుకుంటున్నారు. ఒక్కటే నిమిషం. అంటే ఈ రోజు ప్రజలకు మనం మంచి చేయాలనుకున్నప్పుడు మీరు ప్రజలకు ఏం చేశారు? ఆ రోజు ఆల్కహాల్ మొదలు పెడితే ఈ రోజు వరకు 80,000 కోట్లకు రీచ్ అయింది. మొన్నటి వరకు నేను 76,000 కోట్లు అని మాట్లాడాను. ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే 80,000 కోట్లకు రీచ్ అయింది ఆల్కహాల్. ఈ రోజు విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఇక లాండర్ ఆట అంటావా? ఇక దొంగలు కూడా తెలియట్లేదు. దోచుకున్నవాడు దొంగనా, దోపిడి కావాడు దొంగలు అర్థం కావట్లేదు. ఈ రోజు పోలీసులు ఎవరితో జట్టు కట్టి ఎవరితో పక్కన ఉంటారో కూడా తెలియని కన్ఫ్యూజన్ లో ఈ రోజు ప్రజలు ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ తీసేయండి అయ్యా, అది తీసేయండి. మళ్ళీ వస్తాను ఒక్క నిమిషం అండి దత్తాత్రేయ గారు, ఒక్కసారి అది ఆలోచించండి. జయరాం గారు మళ్ళీ వస్తాను ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు కదా, చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులైనా బీజేపీ పార్టీ నాయకులైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి మీద 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏ రంగాన్ని ఏ ప్రయోజనాలు చేశారు? ఒక్క నిమిషం ఆగండి జయరాం గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఓపికతో విన్నాము. మీ దగ్గర ఏమైనా సబ్జెక్ట్ ఉంటే నోట్ దిస్ పాయింట్, మీరు నోట్ చేసుకోండి అంటున్నా నేను. మీరు ఎక్కువ మాట్లాడద్దు, మీరు నోట్ చేసుకోండి. మీరు మధ్యలో మాట్లాడద్దు, నేను మాట్లాడుతున్నాను కదా, మీరు మాట్లాడుతున్నప్పుడు మేము విన్నాం కదా. 10 సార్లు నువ్వు రిపీటెడ్ చేస్తే మేము విన్నాం కదా. మీరు మధ్యలో మీరు చెప్పిందే మీరు చెప్పిందే వాస్తవం అన్నట్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే